ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల వేదాస్ వాల్ సెక్రటరీని. ఈయన పరిచయం డాక్టర్ వెంకటాచాగంటి గారు, మన వేదాస్ వాల్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ క్రిస్టియన్ పాస్టరు ఆయన జాన్ కొయ్య పేరు విన్నారా మీరు? ఒకసారి ఏదో వీడియో ఏదో చేయమని నన్ను రిక్వెస్ట్ చేస్తే చేశాను నేను ఆయన కోసం. ఆ! అవునవును. ఆయనేవో అవును. సందేహాలున్నాయంటే తీర్చాను గదా! అవునవునవును. అతనేనా మీరు మాట్లాడేది? అవునవును. ఆ! అతనే. ఆ! అతనే. ఆ! ఓకే. ఆ! ఇప్పుడు ఆయనను ఇంకొక ఇద్దరు వాళ్ళ బ్రదర్స్ అన్నమాట. హ్మ్. ఆహ్, ఒకతని పేరు అనిల్ కుమారు. ఇంకొకతని పేరు తిరుపతి ప్రసాద్ అన్నమాట. ఓకే. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వీడియో జేశారు. ఓకే. చేసి అందులో ఏంటంటే వేదాలలో సో ఉన్న సైన్స్ అంతా తప్పుది తప్పికాలతోటున్నది. హ్మ్. కానీ ఆహ్, బైబిల్‌లో ఉన్నది అంతా సైన్స్ తోటి కోరిలేట్ అవుతోంది అన్నట్టు చెప్తున్నారనమాట వాళ్ళు. ఓకే. సో, వాళ్ళు ఒక 5 మంత్రాలు తీసుకొని వాటికి జెప్పారు. మనము ప్రస్తుతానికి ఒక 2 మంత్రాలతోటి మొదలు పెడదాము. మీకది పంపిస్తున్నా నేను. అది ఓకే. చూస్తే మీరు మనము మొద అంటే వేదాల గురించి మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడదాం అని అనుకున్నా తప్ప లేకపోతే ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. సరే ఇప్పుడేమంటారు? ఎందుకంటే 5 ఎందుకంటే మంత్రాలు వాళ్ళు ఉటంకించారు. అంతేనా? అవును సార్. ఆ! ఆ! అవును సార్. దానిలో మీరిప్పుడు 2 మంత్రాలు మీరు నాకు పంపిస్తున్నారు. అవును సార్. సో, దాన్ని వాళ్ళు చెప్పింది విని, అప్పుడు మీరు మీ ప్రశ్నలకి ప్రశ్నలుంటాయి మీకు. అంతేనా? అవును సార్. వేదానికి సంబంధించి ప్రశ్నలైతేనే నేను ఆన్సర్ ఇస్తాను. ఎగ్జాక్ట్‌లీ వేదానికి సంబంధించింది కాబట్టి మీ దాకా వచ్చాను నేను. సరే. లేకపోతే యాహ్! ఆహ్, ఆ చ అవి విని మాట్లాడే ఓపిక నాకైతే లేదు. సరే అయితే. పంపించండయితే. యాహ్! సూక్తము ఒకటో మంత్రం. ఒకటో మంత్రం. ప్రజాపతి అనే సృష్టికర్త ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం ఒకటో మంత్రంలో ఎలా కనపడతారంటే హిరణ్య గర్భ వాస్ ప్రెసెంట్ ఎట్ ద టైమ్. హిరణ్య అంటే బంగారు, బంగారు గర్భము, బంగారు గర్భాన్ని హిరణ్య గర్భ వాస్ ప్రెసెంట్ ఎట్ ద బిగినింగ్. ఆది యందు హిరణ్య గర్భుడు ఉండెను. ఓకే ఓకే. వెన్ బార్న్ హీ వాస్ ద సోల్ లార్డ్ ఆఫ్ క్రియేటెడ్ బీయింగ్స్. అన్ని జీవచరాలకు ఈయనే ప్రభువు. ఓకే. హీ అప్హెల్డ్ దిస్ ఎర్త్ అండ్ హెవెన్. ఈ భూమిని మరియు ఈ ఆకాశాన్ని ఇతను అప్రూవ్ చేశాడంటే సార్, అప్రూవ్ చేశాడు. కానీ ఈ హిరణ్య గర్భాన్ని సృష్టించింది ఎవరు? ప్రజాపతి. ఓకే. Let us offer worship with an oblation to the divine KA. KA అంటే ఏంటనేది పైన అండర్లైన్ లో చూపించాను సార్. KA అంటే the deity is ప్రజాపతి. ఓకే. అండర్ హిస్ అప్పలేషన్ అంటే ఆయనకి ఇచ్చిన బిరుదు. ఓకే, బిరుదు. ఓకే. KA అని ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజాపతి ఉంటాడండి. సో ఈ ప్రజాపతి ఏం చేశాడంటే ఫస్ట్ ఒక బంగారు గుడ్డుని తయారు చేశాడంట. గుడ్డు. ఓకే. ఎగ్. రైట్ సార్. సో హూ ఇస్ ద గివర్ ఆఫ్ సోల్? ఆత్మను ఎవరిచ్చారు? ద గివర్ ఆఫ్ స్ట్రెంగ్త్. సోల్ అంటే ప్రాణాత్మ. రైట్ సార్. జీవాత్మ గురించి మాట్లాడట్లేదు నేను. హూ ఇస్ ద గివర్ ఆఫ్ సోల్? ఎవరిచ్చారు ప్రాణాత్మని? ద గివర్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలాన్ని ఎవరిచ్చారు? హూస్ కమాండ్స్ అంటే ఆయన కమాండ్ ఇవ్వంగా ఈవెన్ ద గాడ్స్ ఒబేస్. ఆయన కమాండ్స్ ని బట్టి దేవుళ్ళు కూడా ఆయన కమాండ్స్ ని ఒబే చేస్తారు. హూస్ షాడో ఇస్ ఇమ్మారాలిటీ అనుకుంటూ మళ్ళీ లాస్ట్ లైన్ లో చూడండి, లెట్ us ఆఫర్ వర్షిప్ విత్ అన్ ఒబ్లేషన్ టు డివైన్ KA అంటే ప్రజాపతి. సో ఇదంతా ఈ మొత్తం ప్రాణాత్మని ఇచ్చింది, మరి బలాన్ని ఇచ్చింది, ప్రతి ఒక్క సృష్టిని చేసింది, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని చేసింది ప్రజాపతి అని మనకి ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 1వ మంత్రం అండ్ 2వ మంత్రం ప్రకారం తెలిసిపోతుందండి. చెప్పండి శాస్త్రి గారు. ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తంలో 1, 2 మంత్రాల నుంచి ఆయన మాట్లాడాడు. అవును సార్. అవును సార్. అయితే ఈళ్ళు హిరణ్యగర్భ అంటే బంగారపు గుడ్డు అంటారు ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. అదే వాళ్ళు ఇంగ్లీష్‌లో ఏదో రాసుకొని చూపిస్తున్నారు. ఈ ట్రాన్స్‌లేషన్స్ ఇవన్నీ కూడా ఏమాత్రము వైదిక జ్ఞానం లేని వాళ్ళు చూపిస్తున్నవవి.
ఏమాత్రం మంత్రం చూపించలేదు. చూసారా మీరు? మంత్రం చూపిస్తే వెంటనే ఎవరన్నా సంస్కృతం కొద్దిగా పండితుడై ఉన్నవాడు కొద్దిగన్నా గుర్తుపడతాడు. ఆయనకి మంత్రం యొక్క అర్థం చెప్పలేకపోయినా కనీసం వీళ్ళు మాట్లాడుతున్న అబద్ధం అని గుర్తుపడతాడు. సో, అది అందుకనే మంత్రాన్ని కూడా చూపించట్లేదు వీళ్ళు. కానీ చెప్పారుగా, నంబర్ చెప్పారు కాబట్టి దాన్ని చూసి మీకు అది దానికి క్లారిటీగా చెప్పొచ్చు. హిరణ్య గర్భుడు అంటే ఏమిటి అని. ఓకే. యాహ్! మీకు ఇప్పుడు గర్భం అంటే గుడ్ అని ఏమన్నా మీకు అర్థం ఉందా ఎక్కడైనా ప్రపంచంలో? అదే నాకు అర్థం కావట్లా. ఉందా? ఉందా మీకు? లేదు. హిరణ్యం అంటే పోనీ గుడ్ అని ఉందా అర్థము? హిరణ్యం అంటే బంగారం అంటున్నాడు కదా ఆయన. ఆయన అంటున్నాడు సరే. మీకు బంగారం పక్కన పెట్టండి. ఫస్ట్ హిరణ్యం గుడ్ ఉందా? లేదు. లేదు. సమవర్తత అంటే గుడ్డా? కాదు. అగ్రే అంటే కాదు. ఓకేనా? సో, వీటిలో ఈ మంత్రంలో ఏ భాగంలోకెళ్ళినా కానీ ఎక్కడా కూడా గుడ్డు అని అర్థం వచ్చేది ఎక్కడా లేదు. మరి ఆయన అట్లా రాసుకున్నాడు. ఎవడో రాసిన దాన్ని ఈయన చదువుతున్నాడు. ఎవడో రాసింది, పైగా ఈయన రాసుకుంది కూడా కాదది. ఎవడో రాసుకుంది ఈయన చదువుతున్నాడు. వీళ్ళంతా సాయన భాష్యము అట్లాంటివన్నీ చదువుతారేమో. భాష్యము పక్కన పెట్టండి. నేను అనేది భాష్యం కదా! ఎవడో రాసుకుంది వీళ్ళు చెప్తున్నారు. మంత్రం యొక్క అర్థం చెప్పలేరు కదా వీళ్ళు. ఎవడో రాసింది, ఎవడికి తోచిన ఎవడి పుర్రెకి తోచింది వాడు రాసాడు. రాసిన దాన్ని వాడు చెప్పారు. వీళ్ళు ఎప్పుడు కూడా మీకు ఇదివరకు వేద మంత్రానికి అర్థం ఎలా చెప్పాలని ఒక వీడియో కూడా చేసి పెట్టాను నేను వాళ్ళకి. అందరూ కూడా ఇది ఫాలో అవ్వండి బాబు, ఇలా చెప్పాలి దాని అర్థము, లేకపోతే కష్టం అవుతుందని చెప్పాను నేను. సరే, ఇప్పుడు అసలు ఆ మంత్రము, ఆ రెండో మంత్రం 1, 2 మంత్రాలకి అర్థాలు నేను చెప్తాను మీకు. వాటిని మీరు ఇప్పుడు దానిలో మీకు ప్రశ్నలు ఉంటే మీరు అడగండి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకేం ప్రశ్న? హిరణ్య గర్భ అంటే ఏంటి అని అడిగారు. బాగుంది. ఇంకేంటి మీ ప్రశ్న? ఈ ప్రజాపతి గురించి కూడా ఆయన తప్పు చెప్తున్నాడేమో నా ఉద్దేశం. అదే ఏమేం తప్పు చెప్పాడని నేను చెప్పేస్తాను నేను ఇప్పుడు. సో, ఒకసారి చూపించి నేను మాట్లాడతాను. ఓకేనా? శాస్త్రి గారు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నదా? అవును సార్. ఋషి హిరణ్యగర్భ ప్రాజాపత్య, ఇది ఋషి పేరు. దేవత కహ అన్న దేవత. ఛంద త్రిష్టు, స్వర దైవత. ఇదండి దీని యొక్క అటాచ్మెంట్స్ ఈ మంత్రానికి. ఇది 10వ మండలము 121వ సూక్తము మొదటి మంత్రానికి సంబంధించిన డీటెయిల్స్. ఇందులో దేవత కహ ఫస్టే ఆయన తప్పు చెప్పాడు. ప్రజాపతి దేవత అని చెప్పాడు, తప్పది. ఇక్కడ ఋషి పేరు హిరణ్య గర్భ ప్రాజాపత్య, అది ఋషి పేరు ఇది. అయితే ఋషి ఇలా పేర్లు పెట్టుకోవచ్చా అంటే, వాళ్ళు ఈ మంత్రాన్ని ఇన్వోక్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళు దానికి అర్థాన్ని తెలుసుకోగలిగారు కాబట్టి, దర్శనకారులు కాబట్టి, వాళ్ళు ఆ మంత్రానికి అర్థం కల్పించేటట్టు ఆ మీనింగ్ పెట్టుకుంటారండి. అలా పేరు పెట్టుకుంటారు. సో, ఇది మనం అర్థం చేసుకోవాలి శాస్త్రి గారు. సరే, ఇప్పుడు ఈ మంత్రం ఏంటి? హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదా ఆధార పృథివీం యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. ఇది మంత్రం అండి. ఇందులో ఇప్పుడు హిరణ్య గర్భ, ఈ రెండింటిని కలిపింది ఏంటంటే హిరణ్య ప్లస్ గర్భ. ఇప్పుడు ఇది హిరణ్య గర్భ అంటే ఇది ఏ సమాసం అయిందో వాళ్ళు చెప్పాలి. సమాసం ఉంటుంది. ఇప్పుడు సమాసం అంటే ఏంటంటే 2 డిఫరెంట్ పదాలని కలిపి ఒక పదం కింద తయారు చేసినప్పుడు ఒక సమాసం ఏర్పడుతుంది. అర్థమైందా శాస్త్రి గారు? ఇప్పుడు హిరణ్య గర్భ అన్నది హిరణ్య ప్లస్ గర్భ. ఇది ఏ సమాసమో ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. అది ఏ సమాసమో చెప్పకుండా మీకు దీని అర్థమే తెలియదు కదా మీకు. అది శాస్త్రి గారు. సో, నెక్స్ట్ ఇందాక నుంచి మీరు కనిపించట్లేదు ఏంటో అనుకున్నా. సరే సరే అయితే హిరణ్య గర్భ అర్థమైందా శాస్త్రి గారు ఇది? సో, ఇది ఈ సమాసం వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు సమాసం ఎట్లా అంటే, ఇప్పుడు ద్వంద్వ సమాసం అని పేరు వినుంటారు కదా మీరు. ద్వంద్వ సమాసం అంటే ఇద్దరు ఇంపార్టెంట్ అయినప్పుడు తల్లి తండ్రులు అని ఉందనుకోండి, ద్వంద్వ సమాసం. తల్లి తండ్రి. ఓకే. అట్లానే మీకు 15 నెలలు అన్నారనుకోండి, అది ఒక వర్డ్ కింద మారిందనుకోండి, ఒక పదం కింద మారినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవగ్రహాలు ఉందనుకోండి. నవ అన్నది 9, గ్రహాలు అంటే మీ గ్రహాలు. ఇప్పుడు దీనిలో నవగ్రహాలు అంటే నవ అని ఒక నంబర్ వచ్చింది కాబట్టి ఇది ఇంకో సమాసం అవుతుంది.
ద్విగు సమాసం అంటారు దీన్ని. సో సమాసం తెలుసుకుంటే కానీ దాని అర్థం నీకు తెలియదు. సో ఇది హిరణ్య గర్భ అంటే హిరణ్యం వంటి గర్భమా, లేకపోతే హిరణ్యం కలిగిన గర్భమా, లేకపోతే హిరణ్యం అయిన గర్భమా, ఇలా మీకు ఏ సమాసం చెప్పండి, నీకు అర్థం ఎలా చెప్తావు నువ్వు? అవును. వీళ్ళు మహామూర్ఖులండి, వీళ్ళకి అర్థం కాదు పాపం, తెలియదు, ఇలా చెప్పుకోవాలని కూడా. దీనికి కూడా కారణం మనము తెలుగులో వీళ్ళు చెప్తున్న ఈ వీడియోస్కి అక్కడున్న పండితులు కూడా ఏమి మాట్లాడలేదు, వాళ్ళని నిలువరించట్లేదు అంటే ఐదరా పండితులకు తెలియదు, లేకపోతే వాళ్ళు భయస్థులై ఉండొచ్చు. ఈ భయంతో ఎన్నాళ్ళు చేస్తారు అట్లా, నాకు అర్థం కాదు. సరే, హిరణ్య గర్భ సం అవర్తత, చూడండి దాన్ని విడదీయాలి. సంవర్తత అన్నదానికి సం అవర్తత. సమ్ అంటే ఏమిటి? సమ్ అనేది ఎప్పుడు ఏదన్నా సందేశము, లేకపోతే సందర్భము, లేకపోతే ఇంకొక పదం సమ్ అనేది ముందర వచ్చింది అనుకోండి, మంచి చక్కగా అని అర్థం అనమాట. అదే అవర్తత అన్నది ఒక క్రియాపదం. క్రియాపదానికి ముందర సమ్ వచ్చింది అనుకోండి, చక్కగా అని అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు అవర్తత అన్నది క్రియాపదం ఎందుకయింది? పాస్ట్ టెన్స్ లో అనమాట. పాస్ట్ టెన్స్ లో ఏకవచనం అవర్తత, వర్తిస్తున్నాడు, ఎగ్జిస్టెడ్ అని అర్థం అనమాట. వర్త అంటే ఎగ్జిస్టెడ్ అనమాట. అవర్తత అంటే ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్. సంవర్తత అంటే బాగా ఎగ్జిస్ట్ అయి ఉన్నవాడు, అంటే ఏమాత్రం లోపం లేకుండా ఎగ్జిస్ట్ అయి ఉన్నవాడు అని అర్థం అనమాట. అగ్రే, అగ్రే అంటే ఏంటండి? ముందు. భూతస్య భూతస్య జాతః, భూతస్య జాతః అంటే జాతః అంటే ఉత్పన్నమయ్యేవన్నీ. భూతస్య అంటే ఏ ఏ భూతాలు మనకి ఇప్పుడు అన్ని చరాచర జగత్తంతా భూతాలు అంటారు అనమాట. చర అచర జగత్తు రెండింటిని కలిపి భూతాలు అంటారు. భూతస్య భూతముల యొక్క అంటే జాతః అంటే ఏంటి? ఉత్పన్నం అయ్యే సమయానికి అగ్రే ముందే ఉన్నాడు. అంటే పంచభూతాలు అన్ని పుట్టక ముందరే అగ్రే ముందే ఉన్నాడు. పతిహి ఏకః, ఒక్కడే పతి అయి ఉన్నాడు. పతి అంటే అధిపతి అన్నమాట ఇక్కడ. ఆసీత్, ఆసీత్ కూడా మళ్ళీ పాస్టే. అయి ఉన్నాడు, అయి ఉండెను. ఓకేనా? సహ అంటే అతను, సహ అంటే ఆ పరమాత్ముడు. ధార, ధార రెండు పదాలు మళ్ళీ. పృథవీం ద్యాం ఉత ఇమాం, సో అవన్నీ కలిపి పృథవీం ద్యాముతే మాం, ద్యాం ఉతే ఇమం, ఇమాం కస్మై దేవాయ హవిషా విధేమ. ఇది మంత్రం అన్నమాట. దీన్ని ఒక్కొక్క పదం మళ్ళీ అర్థం నేను చూపిస్తాను మీకు. ఇందులో మీకు కనిపిస్తోందన్ని హిరణ్య అంటే హర్యతి దీప్యతే, హర్యతి దీప్యతే అంటే ప్రకాశించున్నది బంగారం అని రెండు అర్థాలు. హర్యతి దీప్యతే ప్రకాశిస్తుంది. ఏదన్నా ప్రకాశించేదాన్ని హిరణ్యం అనొచ్చు అనమాట. సూర్యుడిని హిరణ్యం అనొచ్చు, ప్రకాశిస్తుంటాడు కాబట్టి. బంగారము ఇంకొక అర్థం, ఎందుకంటే బంగారం ఖచ్చితంగా ప్రకాశిస్తుంది. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత కూడా ఉంది కదా, అట్లా. సో గ్లిటర్స్ ఎప్పుడు బంగారం మెరుస్తూ ఉంటుంది అనమాట. సో ప్రకాశించున్నది బంగారము, రెండు అర్థాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు హిరణ్య గర్భుడు అంటే ఏంటి? వాళ్ళు చెప్తున్న అర్థము బంగారం గుడ్డు అని చెప్తున్నారు. ఇక్కడ గుడ్డు ఎక్కడ ఉంది? అవునా? సో బంగారం అని అర్థం నువ్వు ఎలా చెప్తావు? నువ్వు హౌ డు యు సే బంగారం అని? బంగారం గుడ్డు అని చెప్పడం ఏంటి, బంగారం అని చెప్పడం ఏంటి? అసలు నీకు ఆ జ్ఞానము, ఆ యొక్క పదాల జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడకూడదు. ఎవడో రాసింది నువ్వు తేకూడదు. డిక్షనరీ ఉంటుంది. ఇప్పుడు ఒక డిక్షనరీ ఉంటుంది కదా శాస్త్రి గారు, డిక్షనరీలో ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. నిఘంటువు ఉంటుంది కదా, నిఘంటువు చూడాలి. ఏది నిఘంటు నిరుక్తం రెండూ చూడాలి. సో అలా మనం వాళ్ళు చూడకుండా ఇష్టమైన మాట్లాడుతున్నారు. సరే, గర్భ, గర్భ అంటే కొలిమితిత్తి అని ఒక అర్థం ఉంది, ఇంటిలో ఇల్లు అని అర్థం ఉంది. అర్థమైందండి? అలానే మీకు గర్భం మామూలుగా ఏదైతే ఉదరంలో పిల్ల అంటాం కదా మనము, ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఎప్పుడు కూడా ఏంటంటే గర్భంలో ఉన్నది పిల్ల,
పిల్లోడు ఏదో కదా శిశువు. అవును. సో ఉదరస్థు శిశువు లేకపోతే కుక్షి అని కూడా అర్థం వస్తుంది. కుక్షి అంటే కడుపు అనమాట అట్లా. సో ఇది నాట్య తృతీయ సంధి అని కూడా ఇంకో అర్థం వస్తుంది గర్భ అంటే. ఇప్పుడు హిరణ్య గర్భ అంటే ఇందులో గర్భ వర్డ్కి హిరణ్యము యాడ్జెక్టివ్ అయిందనమాట. సో ఇప్పుడు ఇది ఏ సమాసం వాళ్ళకి తెలుసుకోవాలి. ఫస్ట్ సమాసాన్ని బట్టి అర్థం చెప్పాలి. సో ఇది హిరణ్య గర్భ. సమ అవర్తత, చక్కగా అవర్తత ఉండెను. జాత ఉత్పన్న భూతస్య, భూతముల యొక్క. పతి అధిపతి, ఉత్పన్నమైన భూతముల యొక్క అధిపతి. ఏకః ఏకాకి ఆసీత్ అయి ఉండెను. సహ ఈశ్వర దానము చేయుట ఇచ్చుట అని అర్థాలు వస్తాయి. ధార ధరించబడినది. ఏం ధరించాడు? దానం ఇచ్చాడు, లేకపోతే ఏదైనా పదార్థం ఇచ్చి ధరించాడు. ఏమిచ్చాడు? ఇమాం అంటే ఈ పృథివీం భూమిని, ఉత మరియు ద్యాం జుల్లోకము, ఈ రెండింటినీ ఆయన ఇచ్చి ధరించాడు. ఓకే. కస్మై సుఖస్వరూప అని కహ అంటే సుఖస్వరూపము, వాయువు కింద వస్తుంది ఇది. కస్మై సుఖస్వరూప దేవాయ, దేవదేవుని కొరకు హవిష శ్రద్ధాభక్తితో విధేమ ఉపాసించుదుము, హవిస్సులిద్దాము అని అర్థం అనమాట హోమం చేసేటప్పుడు. ఓకే, ఇది అర్థము. ఇందులో స్పష్టంగా హిరణ్య గర్భ అంటే ఫస్ట్ హిరణ్య గర్భము ఉండింది ఎప్పుడు? భూతములు పుట్టక ముందు అని చెప్తున్నాడు ఈయన. భూతములు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏవైతే చరాచర జగత్తుందో దాన్ని భూతములు అంటారు. సో ఆ చరాచర జగత్తు అంటే ప్రజ కూడా పుట్టాలన్నమాట. ప్రజ కూడా పుట్టిన తర్వాతనే భూతముల కింద లెక్క వస్తుంది అక్కడ. సో ఆ పంచభూతాలతో పాటు ప్రజలు పుట్టితే అప్పుడు దాన్ని భూత. వీళ్ళందరికంటే ముందర ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఆయనే వీళ్ళందరికీ అధిపతి కూడా. అర్థమైందా శాస్త్రి గారు? సో ఫస్ట్ సెంటెన్స్ లో హిరణ్య గర్భ సమవర్తత ఆగ్రే, అది సమవర్తత ఆగ్రే అని కలపాలన్నమాట. సమవర్తత అగ్రే. సో ముందరే ఉన్నవాడు. ఎవరికంటే ముందర? జాతస్య, ఈ భూతస్య జాత అంటే ఎవరు? ఈ ఉత్పన్నమైన భూతములన్నిటికీ అధిపతి ఆయన. ఏక అధిపతి, ఒకటే అధిపతి, ఇంకెవరు లేరు. అంటే ఈ క్రియేటర్ ఒక్కడే ఈ ప్రపంచానికి అని చెప్తున్నాడు ఈ మంత్రం. మరి వాళ్ళేంటి క్రియేటర్స్? వీళ్ళకి చాలా మంది ఉన్నారు అని అంటున్నాడు. అదే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థం పాపం అసలు ఏమి తెలియదు పాపం. అందుకని వాళ్ళు తెలియక తప్పు చెప్పడమే కాకుండా నిందిస్తున్నారు. ఇప్పుడు మూర్ఖత్వం ఎంతవరకు వచ్చిందంటే, ఇప్పుడు నీకు తెలియదు, తప్పు చెప్తున్నావు, నిందిస్తున్నావు. సరే, దీనికి పైగా దేవత ప్రజాపతి అని చెప్తున్నాడు, దైటి. ఇది కహ, దేవత కహ. దీనికి కస్మై దేవాయ హవిషా విధేమ, ఇది మంత్రం యొక్క అర్థం అన్నమాట. సో అయితే ఇప్పుడు చూడండి, రెండు సెంటెన్సులు శాస్త్రి గారు. ఫస్ట్ది ఏంటంటే హిరణ్య గర్భ సమవర్తత ఆగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. అక్కడితో సెంటెన్స్ అయిపోతుంది, మంత్రం అక్కడితోనే అయిపోతుంది. యాక్చువల్గా అయిపోవచ్చు, పరమాత్ముడు అక్కడ దాకా ఇవ్వచ్చు. హిరణ్య గర్భుడు అన్నది ప్రకాశవంతమైన, ప్రకాశములన్నీ కలిపితే ఏ ప్రకాశాలు ఉంటాయి? ప్రకాశం అన్నది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటిలో ప్రకాశవంతమైనవి సూర్యుడు, నక్షత్రాలు కదా. సో ఇవి కాకుండా ఉత్తి ప్రకాశమే ఇక్కడ. ఆయన అలా ఉన్నాను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చెప్పకుండా ప్రకాశవంతమైన గర్భం ఉండింది ఆయనకి. ఎవరికి? పరమాత్ముడికి. అందుకే సహా అన్నాడు అక్కడ. సరే, ఫస్ట్ సెంటెన్స్ హిరణ్య గర్భ సమవర్తత అగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ అంటే భూతములన్నీ పుట్టక ముందు ఉత్పన్నమైన భూతములన్నిటికీ కూడా ఆయనే అధిపతి. ఎవరు? హిరణ్య గర్భుడు ఆయన పేరు. అర్థమైంది శాస్త్రి గారు? అయిన తర్వాత సహ సదాధార అన్నప్పుడు సహ దాధార అని విడగొట్టాలన్నమాట. ఇక్కడ సహ అంటే ఆ ఈశ్వరుడు. ఎవరైతే ఇప్పుడు మనము ఇక్కడ ఈ వేదంలో అంతా కూడా ఎక్కడైతే ఇక్కడ ఆ పరమాత్ముడి గురించి వస్తుందో సహా వస్తుందన్నమాట. ఓకే. దాధార, దా అంటే దానం ఇచ్చుట, చేయుట, ఇచ్చుట అని, దానం చేయుట అని అర్థం వస్తుంది. ధార అంటే ధరించబడింది. ఏం ధరించాడు? బానే ఉందా? ఇచ్చి ధరించాడు. ఏమిచ్చి ధరించాడు దానికి చెప్తున్నాడు. పృథివీని మరియు జుల్లోకము. అతను ఆ మంత్రంలో ఆకాశము అని చెప్తున్నాడు. ఆకాశం కాదు నాయన, ద్యుల్లోకము. ద్యుల్లోకము అంటే
ఎక్కడెక్కడైతే సూర్యుడు, నక్షత్రాలు ఇటువంటి లోకాలు ఉంటాయో వాటిని జుల్లోకాలు అంటారు. ఓకే. సో పృథివిని, జుల్లోకాన్ని రెండిటిని ధరించి ఉన్నాడు. ఆయనే ధరించాడు. అవునా? ఆకాశం, ఆకాశం అంటున్నాడు. ఆకాశం అన్నాడు. తప్పు చెప్తున్నాడు. కస్మై అంటే సుఖస్వరూపము, సుఖమే స్వరూపంగా గలవాడిని కహ అంటారు. సుఖమే స్వరూపం అంటే ఏంటి? మోక్షం అన్నమాట. సో ఆ దేవాయ ఇది మళ్ళీ ఇది విభక్తుల్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది ఏ విభక్తి? దేవాయ అన్నది చతుర్థి విభక్తిలోకి వస్తుంది. కొరకు, దేవుని కొరకు హవిషా శ్రద్ధాభక్తితో విధేమా ఉపాసించమని చెప్తోంది, అడ్వైజ్ ఇస్తోంది మంత్రం. అయితే పై సెంటెన్స్కి రెండో సెంటెన్స్కి ఎందుకు రెండో సెంటెన్స్ చెప్పాల్సి వచ్చింది? పై సెంటెన్స్తోనే అయిపోయింది. హిరణ్య గర్భుడు అనేవాడు పుట్టిన ప్రతి వస్తువుకి ఆయనే అధిపతి, ఆయనే ముందర ఉన్నాడు, అందరికంటే ముందర ఉన్నాడు అని చెప్పేశాడు కదా. రెండో దాంట్లో మనం ఆయన ఎట్లా దగ్గర అవ్వాలో చెప్తున్నాడు. ఎలా దగ్గర అవుతామని చెప్తున్నాడు? ఎలా చెప్తాడైనా? ఎందుకు చెప్తున్నాడంటే జుల్లోకము, భూమి రెండింటిని ఆయనే ధరించి ఉన్నాడు. అంటే జుల్లోకాలు, భూములు అన్ని చోట్ల ఉన్నాయి కదా, అన్నిటిని ఆయనే ధరించాడని చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. సర్వము వ్యాప్తమై ఉన్నాడు ఆయన. ఆ సర్వము వ్యాప్తమైన వాడిని నువ్వు తప్పించుకోలేవు కదా. తప్పించుకోలేవు, నువ్వు అతన్నే పూజించాలి అని. అది అందుకని ఆయన కొరకు దేవాయ అన్నప్పుడు, అరే దేవుడి కొరకు అని ఎట్లా అర్థం వస్తుందండి? మీరు ఎట్లా చెప్తున్నారు ఇక్కడ అంటే విభక్తుల్లోకి వెళ్ళండి. దేవాయ అని చతుర్థి విభక్తిలోకి వస్తుంది. కొరకు, దేవుని కొరకు అని అర్థం అన్నమాట. ఓకే. హవిషా శ్రద్ధాభక్తితో విధేమా ఉపాసించుదుము. ఏమండి ఇక్కడ దేవాయ అనేది ఏకవచనంలో మళ్ళీ. సో ఒక్కడే దేవాయ అంటే ఒక్కడే, ఆయన కొరకు హవిష అంటే హవిస్సులు శ్రద్ధాభక్తితో విధేమా ఉపాసించుదుము అంటే యజ్ఞం కూడా చేద్దాము అని కూడా అర్థం వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఆ పరమాత్ముడికి మాత్రమే ఇది దృష్టిలో పెట్టుకొని ఆయనే అందరికంటే ముందున్నాడు కాబట్టి ఆయనకి మీరు హవిస్సులు విదల్చుకుంటే ఇలా అనమాట. అయితే మీరు మళ్ళీ చెప్పాలి శాస్త్రి గారు, మళ్ళీ అడుగుతున్నా. ఫస్ట్ సెంటెన్స్లో భూతములు అన్నిటికంటే ముందర ఆయన ఉన్నాడు అని చెప్పిన తర్వాత రెండో సెంటెన్స్లో భూమిని, జుల్లోకమును ధరించి ఉన్నాడు అని చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. భూమిని, జుల్లోకాన్ని రెండింటిని ఆయనే ధరించాడు. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆయనే అట్రాక్ట్ చేసి పట్టుకొని ఉన్నాడు అనమాట. ఇందులో అది స్పష్టంగా తెలుస్తోంది. సో అప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే, ఈ ప్రకాశం ఏదైతే ప్రొడ్యూస్ అయ్యిందో, గర్భం, హిరణ్య గర్భం ఉందో, అప్పుడు దానిలో అంటే ఇప్పుడు ఇది మనం కొలిమితిత్తి అని తీసుకుంటే గాలితో నిండిన కొలిమి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరు ఇనుముతో లేకపోతే బంగారంతో మీకు మెటల్స్ని కరిగించి తయారు చేస్తుంటారు, వాళ్ళు కొలిమితిత్తి వాడతారు. దానిలో గాలి పంప్ చేస్తుంటారు అనమాట. సో అది కొలిమితిత్తి అనమాట. సో ఆ కొలిమితిత్తులు నిండినట్టుగా ప్రకాశం నిండిపోయిందనమాట. గుర్తుపెట్టుకోండి, ప్రకాశము వాయువు లేనిదే ప్రకాశం ఉండదు. ఓయా మీరు భూమి మీద ఉన్నారండి. మీరు భూమి మీద ఉంటే పగలు సూర్యుని చూసినప్పుడు బ్రిలియన్స్గా మొత్తం వాతావరణం అంతా మీకు బ్రిలియంట్గా కనిపిస్తూ ఉంటుంది చుట్టూ అంతా. అదేంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు అనమాట. అది వాయువు ఉంటేనే అవుతుంది. అదే మీరు చంద్రుడి మీదకి వెళ్తే అది మీకు కనిపిస్తుంది అట్లా. సూర్యుడు అట్లా కనిపించడు. ప్లస్ మీరు స్పేస్లోకి వెళ్ళారనుకోండి, స్పేస్లోకి వెళ్తే మొత్తం చీకటిగా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. ఇట్లా వాతావరణం, సూర్యుడు ఉంటాడు అక్కడ కానీ మీకు మొత్తం బ్లాక్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ప్రకాశం ఉండదు. ప్రకాశం ఎందుకు ఉండదు అంటే వాయువు ఉండడు కాబట్టి. సో ఇప్పుడు ఇది విశేషం అన్నమాట. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది, ఎంత సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, ఇప్పుడు అదే విషయాన్ని మీకు నేను బిగ్ బ్యాంగ్ థియరీతో కోరిలేట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఆ తర్వాత రెండో మంత్రంకి వెళ్దాం. శాస్త్రి గారు చూస్తున్నారా? అవును సార్. ఇది నాసా వాళ్ళ వెబ్సైటు. ఓకే, NASA.gov దీనికి వెళ్తే మీకు కనిపిస్తుంది. దీనిలో ఈ పిక్చర్ చూడండి, బిగ్ బ్యాంగ్ నుంచి. ఇది బిగ్ బ్యాంగ్ ఇక్కడ అక్కరైంది 0th సెకండ్. ఇక్కడి నుంచి ఇలా ముందుకెళ్తుంటే మనం నాసదీయ సూక్తంలో ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ప్రకాశవంతమైన ప్లేసు. ఆర్డినరీ మ్యాటర్ పార్టికల్స్ ఆర్ కపుల్డ్ టు లైట్
అండ్ డార్క్ మ్యాటర్ పార్టికల్ స్టార్ట్ బిల్డింగ్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ అన్నమాట. సో మీకు స్ట్రక్చర్స్ రాకముందర ఇదంతా ఉంది అని చూపిస్తున్నాడు. సో ఇప్పుడు డార్క్ మ్యాటర్ పార్టికల్ స్టార్ట్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే మనం పంచభూతాలు ఇవన్నీ చూస్తున్నామో అదనమాట. సో ప్రకాశవంతంగా ఉండింది ఆ సమయంలో అని చెప్తున్నాడు. అయితే దీనిలో చాలా సమస్యలు వస్తాయి. ఇది చెప్పడం ఎంత క్లిష్టతరమైందంటే అంత క్లిష్టతరమైంది. ఇది నాసా వాళ్ళ వెబ్సైట్. సో హిరణ్య గర్భ సూక్తము ఖచ్చితంగా నాసా వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారో ఆ విధంగానే ఉంది. నాసదీయ సూక్తము, హిరణ్య గర్భ సూక్తము. అర్థమైంది శాస్త్రి గారు? సో ఇందులో ఏమైనా ప్రశ్న ఉందా మీకు? ఇక్కడ ఇప్పుడు మీరు క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ అనే చోట అంతా బ్లాక్ గా ఉంది చూసారా? అది ఇందాక మీరు చెప్పింది వలన. ఎక్కడ మీరు ఇక్కడ గెలాక్సీ ఎవాల్యుయేషన్ అక్కడ కాదు ఇంకా ఇంకా తలకడండి. ఇక్కడ చూసారు ఇటువైపు రైట్ సైడ్ ఇదా క్లస్టర్ ఆఫ్ గెలాక్సీసా? అప్పుడు కాంతి మొత్తం ఇలాంటి కాంతి పోయింది. అప్పుడు అంటే కాంతి అంతా మ్యాటర్ తో కలిసిపోయింది అనమాట. ఉత్తి కాంతి ఉన్నది. అందుకే హిరణ్య గర్భము అన్నారు. చూడండి నాసా వాళ్ళు కూడా ఎట్లా బంగారం రంగు పెట్టుకున్నారు. సో అంటే మెరుస్తుంది అనమాట. ఊరికే వాళ్ళు ఏదో కలర్ పెట్టారు, దానికి దీనికి సంబంధం లేదు కానీ చెప్తున్నా. టైం పాస్ట్ ఎవ్రీథింగ్ ఎవాల్వ్డ్. అంటే ఇప్పుడు హిరణ్య గర్భం అంటే ప్రకాశవంతమైంది. చూడండి హిరణ్యం అంటే ప్రకాశము, బంగారము, రెండు అర్థాలు వస్తాయి. సో ప్రకాశవంతమైనది అన్నప్పుడు ఆ ప్రకాశము జ్యోతిషులకు సంబంధించింది. సో ఆయన జ్యోతిషులన్నింటినీ గర్భంలో ఉంచుకున్నాడు కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు అన్నారు. సో ఆ సమయంలో ఎప్పుడైతే పంచభూతాలు ఇట్లా స్ట్రక్చర్స్ ఫామ్ కాకముందర డార్క్ మ్యాటర్ స్ట్రక్చర్స్ ని ఫామ్ చేస్తుంది. ఆ డార్క్ మ్యాటర్ ఏంటో ఇంకో మంత్రం చెప్పుకుందాం మనం. ప్రస్తుతం అయితే ఇది ఈ మంత్రంలో ఇదనమాట. సో మీరు నాసా వాళ్ళు చెప్పింది చూశారు కదా శాస్త్రి గారు. ఇప్పుడు రెండో మంత్రంకి వెళ్దాం.